వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఇది స్టూడెంట్స్ అసోసియేషన్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అలాగే అనేక మంది స్టూడెంట్స్ తాలూకా విజ్ఞప్తి మేరకు గవర్నమెంట్ ఈ స్పెషల్ కేసు కింద తీసుకుంటూ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే, ఎవరైతే గత 2 ఫేజెస్లో పార్టిసిపేషన్ చేశారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి అవసరం లేకుండా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇకపోతే ఎవరైనా ఫ్రెష్గా ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అసలు థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అసలు థర్డ్ ఫేజ్కి అటెంప్ట్ చేయడం మంచిదా కాదా, ఎవరికి వెళ్తే మంచిది, అసలు ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి ఉపయోగం ఉండదు అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే, ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఎవరైనా మీరు జాయిన్ అయిన కాలేజ్ కానీ, మీరు జాయిన్ అయిన బ్రాంచ్ కానీ మీకు ఎవరైనా నచ్చని పక్షంలో మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ థర్డ్ ఫేజ్కి ఆప్షన్ మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మీకు థర్డ్ ఫేజ్లో వచ్చే సీటు ఇప్పుడు మీకు ప్రజెంట్ వచ్చినటువంటి సీటు కన్నా బెటర్గా ఉండాలి. అలా బెటర్ ఆప్షన్ ఉన్నది అంటే మీరు చదువుతున్న కాలేజీ కన్నా బెటర్ కాలేజ్, అలాగే మీరు చదువుకున్న కోర్సు కన్నా బెటర్ కోర్సు బ్రాంచ్ మీకు వస్తుంది అన్నప్పుడు మాత్రమే థర్డ్ ఫేజ్ పెట్టాలి. లేని పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందువల్లంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే సెకండ్ ఫేజ్ అనేది ఉన్నది. సెకండ్ ఫేజ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే లాస్ట్ ఫేజ్, ఇది కూడా ఎక్కువ ప్రెజర్స్ మీద ఇచ్చారు కాబట్టి ఈ ఫేజ్ అనేది ఉంది. సపోజ్ ఇక్కడ కూడా మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఈ ఉన్న సీటు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. సపోజ్ మీరు ఒక పెద్ద కాలేజీలోనే సిఎస్సి, ఈసీఈ అటువంటి కోర్సెస్ కానీ, లేదా కోర్ బ్రాంచెస్ సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సెస్లోని ఒక మంచి కాలేజీ, బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి ఒక కాలేజీలో మీరు జాయిన్ అయ్యారనుకుందాం. ఇప్పుడు మీకు సిఎస్సి ఒక చిన్న కాలేజీలో థర్డ్ ఫేజ్లో మీరు అప్లై చేస్తే, సిఎస్సి బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మీరు అప్లై చేసేటప్పుడు అది ఎటువంటి ప్లేస్మెంట్స్ లేనటువంటి ఒక చిన్న కాలేజ్ అవ్వచ్చు. మీకు అది థర్డ్ ఫేజ్లో కానీ మీరు ఆప్షన్ పెడితే మీకు ఆ కాలేజీ సీట్ కానీ అలాట్ అయిందనుకోండి, అంటే ఇప్పుడున్న సీటు మీరు కోల్పోయి థర్డ్ ఫేజ్లో ఏ సీట్ వస్తుందో ఆ సీటుకి మీరు కమిట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎటువంటి మీకు ప్లేస్మెంట్స్ కానీ, ఎటువంటి ఆపర్చునిటీస్, బెస్ట్ ఆపర్చునిటీస్ లేనప్పుడు మళ్ళీ ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు కావాలనుకుంటే మీకు ఉండదు. కాబట్టి ఎవరైనా సరే థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజీ బ్రాంచ్ నచ్చకపోతేనే ఆప్షన్స్ పెట్టండి తప్ప, లేకపోతే థర్డ్ ఫేజ్కి వెళ్ళడం అనేది వేస్ట్. ఎందుకంటే కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఇంతకన్నా బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్ అయితే మాత్రమే అప్లై చేయండి. లేదా ఉన్న సీటును కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి మీరు ఆప్షన్స్ పెట్టండి. ఇక ఇంతవరకు ఎవరికి మీకు ఇప్పుడు ఈ జాయిన్ అయిన సీట్ అనేది మీకు అసలు నచ్చని పక్షంలో, కాలేజీ బ్రాంచ్ నచ్చని పక్షంలో మీరు హ్యాపీగా థర్డ్ ఫేజ్కి మాత్రం వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని వెళ్ళాల్సింది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.